సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మే నెల 10వ తారీఖు లగాయితూ మే 16వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గమనిద్దాం. ఈ వారంలో ముఖ్యంగా రవి, బుధ, కుజ గ్రహాలు మేషరాశి యందు సంక్రమణంలో ఉండగా, శుక్రుడు వృషభ రాశి యందు, మిథునమందు గురుడు, అలాగే సింహరాశి యందు కేతువు, అలాగే కుంభరాశి యందు రాహువు, మీనరాశి యందు శనేశ్వరుని యొక్క సంచారము ఉన్నది. ఈ వారంలో చంద్రుడు మకర రాశి లగాయితూ మేషరాశి వరకు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి గ్రహస్థితిలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. జన్మరాశి యందు రవిగ్రహము, జన్మరాశి యందు కుజగ్రహము, జన్మరాశి యందు బుధుని యొక్క సంచారము ఇది కొంత శారీరకంగా ఇబ్బందిని కలగజేస్తుంది. దేహార్తి చిత్త సంతాప అన్నారు. జన్మరాశి గతే భౌమౌ యక్ష రాక్షస పీడితం అన్నారు. అంటే కుజుడు రవి కలిపి ఒక రాశి యందు, అందున చంద్ర రాశి యందు, అంటే మీరు పుట్టినటువంటి ఈ మేషరాశి యందు ఎప్పుడైతే ఉంటారో, రాక్షసుడు ఏ విధంగా అయితే పీడిస్తాడో ఆ మాదిరిగా ఈ గ్రహాలు పీడిస్తాయి అన్నది శాస్త్రంలో చెప్పినటువంటి మాట. అందువల్లనే ఈ వారంలో మీరు గమనించండి, అలసట చాలా ఎక్కువగా ఉంటుంది, డీహైడ్రేషన్ ఎక్కువగా ఉంటుంది. అంటే శరీరానికి తగినటువంటి మోతాదులో నీరు సరిపోకపోవడము, ఈ ఎండ దెబ్బ తగులుతూ ఉండడము, లేదా గాయాలు, కాలిన గాయాలు కానీ, కోసుకున్న గాయాలు కానీ, లేదా అనేక రకాలైనటువంటి చర్మ సంబంధిత సమస్యలు కానీ, లేదా ఉష్ణ సంబంధమైనటువంటి సమస్యలతోటి కానీ, ఇలా ఆరోగ్యపరంగాను, శారీరకంగాను, మానసికంగాను రవికుజులు కొంత ప్రభావితం చేస్తూ ఉంటారు. బుధుడు బుద్ధి చాంచల్యాన్ని కలగజేస్తారు. మీరు గమనించండి, శరీరం అనుకూలంగా లేకపోతే మనం ఎలా నిర్ణయాలు తీసుకుంటాము, అంత ఉత్సాహంగా కూడా ఉండలేము. అందువల్ల బుద్ధి కూడా సరిగ్గా పనిచేయదు. అలాగే ఈ వారంలోనే చంద్రుని యొక్క గ్రహస్థితి వ్యయ భావమందు ఉండడం వల్ల అటు మనసు కూడా పరాకగానే ఉంటూ ఉంటుంది. ఇవన్నీ ఇంటర్లింక్డ్ గానే పనిచేస్తాయి. అయితే ఈ గ్రహస్థితి వల్ల ఈ వారం ఏదైనా ఆర్థిక సంబంధమైన సమస్యలు రావు, కుటుంబ సంబంధమైన సమస్యలు రావు, ఉద్యోగపరమైనటువంటి సమస్యలు కూడా రావు. కేవలం శారీరకంగా ఏదో ఒక నలత, శరీర ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యలే ప్రధానంగా మేషరాశి వారిని పీడిస్తూ ఉంటాయి. మరి దాని నుండి ఎలా బయటపడాలంటే ఈ వారంలోనూ అంటే ఎక్కువగా కుజ సంబంధమైనటువంటి ఆరాధన చెయ్యాలి. కుజగ్రహ అధిష్టాన దైవమైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని కానీ, లేదా అష్టోత్తరాన్ని కానీ ప్రతిరోజు పారాయణ చేస్తూ ఉండడం. మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోవడం ద్వారా ఈ వారంలో వచ్చేటువంటి సమస్యల్ని చక్కగా అధిగమించగలుగుతారు. ప్రతిరోజు సూర్య నమస్కారం చేయడం ఉదయం లేవగానే, దానివల్ల కూడా సమస్తమైనటువంటి గ్రహ దోషాలు పోతాయి. కాబట్టి మేషరాశి వారు వీటిని ఆచరించండి. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి పరిస్థితులు సానుకూలంగానే కనబడుతూ ఉన్నాయి. ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉండడాన్ని ఒకంత మంచి విషయంగా మనం భావించవచ్చును. అంతేకాకుండా ఈ వారంలో ఆర్థిక పరమైనటువంటి పురోగతి కనబడుతూ ఉన్నది. ఉద్యోగపరంగా అంటే ఎవరైనా ఉద్యోగం మార్పు చెందడం ద్వారా ఉద్యోగంలో వచ్చేటువంటి జీతభత్యాలు పెరుగుతూ ఉండడము, లేదా ఉద్యోగపరమైనటువంటి ప్రమోషన్లు రావడము, కొత్త ఉద్యోగాల్లో చేరుతూ ఉండడము ఇత్యాది విషయాల ద్వారా ఆర్థిక పరమైనటువంటి ప్రగతి ఉన్నది. లేదా ఉద్యోగం చేస్తూ కొత్తగా ఏదైనా వ్యాపార ప్రారంభము ఇటువంటి వాటిని చేయడం ద్వారా కూడా అనేక రకాలుగా ధనాన్ని సంపాదించేటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. అయితే వ్యయస్థానం ముందు ఎప్పుడైతే పాపగ్రహ సంపత్తి ఉన్నదో, ముఖ్యంగా స్వస్థాన నాశనం చైవ బంధురోగో ధనక్షయం అన్నారు. వ్యయమందు ఉండేటువంటి రవికుజుల యొక్క స్థితిగతులు ఒక చోట నిలకడగా ఉండనివ్వవు. స్వస్థాన నాశనం చైవ, ఉన్నటువంటి ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడము, లేదా అతిగా ప్రయాణాలు చేయవలసి రావడము, లేదా ఎండనక లేదా ఈ పగటిపూట ఈ వేడి సమయంలో శరీర ఉష్ణోగ్రత పెరిగేటువంటి విధంగా, అంటే ఏదైనా ఉడుకు జ్వరాలు అవి వస్తూ ఉండడము, లేదో ఖచ్చితంగా చాలా దూర ప్రాంతాలు ప్రయాణం చేయవలసి రావడము,
స్థాన చలనాదులు ఇటువంటి వాటన్నిటికీ కూడా వృషభ రాశి వారికి అవకాశం ఉన్నది. అలాగే బంధుమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టడానికి, మరీ ముఖ్యంగా మీ పని కాకుండా ఇతరుల పని కోసమై ఎక్కువగా శ్రమ చేయడానికి ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది. కాబట్టి ఈ వారంలో ఈ రకమైనటువంటి పరిస్థితులు ఎక్కువ కనబడతాయి. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, ధనార్జన పరంగా ఇబ్బందులుండవు గానీ, శరీరం ఎక్కువ కష్టపడుతూ ఉంటుంది. ఎక్కువ ప్రయాణం చేయవలసి వస్తుంది. బంధువు మూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టవలసి వస్తుంది. వ్యయ ప్రయాసలకు లోను కావలసినటువంటి పరిస్థితులున్నాయి. మరి వీటిని ఎలా దాటాలండి అంటే, ఉదయం లేవగానే చక్కగా సూర్యుడికి నమస్కారం చేసుకుంటూ ఉండండి. సూర్య నమస్కారం చేయడం వల్ల వ్యయరవి యొక్క దోషం పోతుంది. అలాగే ప్రతిరోజు వీలుంటే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడము, మంగళవారం నాడు సుబ్రహ్మణ్య దేవాలయానికి వెళ్ళడం వల్ల కూడా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలున్నాయి. గత వారంతో పోల్చుకుంటే గ్రహస్థితి ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. లాభస్థానమందు రవిగ్రహం, కుజగ్రహాల యొక్క యుతి, దీనితో పాటుగా రాస్యాధిపతి బుధుడు కూడా యోగించడం అనేటువంటిది ఒక శుభ పరిణామంగా చెప్పొచ్చు. అర్ధంచ స్వకులాచార గృహలాభ సుభోజనం అన్నారు. అంటే గోచార ఫలితాల్లో లాభస్థానమందు రవికుజులకి విశేషమైన ప్రాముఖ్యతని ఇచ్చారు. ఈ లాభమందు ఉండేటువంటి ఈ గ్రహాల యొక్క యుతి వల్ల అర్ధంచ స్వకులాచార అంటే ఆర్థిక పరమైనటువంటి లాభాన్ని, కులాచారాల్ని పాటించేటువంటి పరిస్థితుల్ని, అలాగే ప్రత్యేకించి దేశాంతరాల్లో నివసిస్తూ ఉన్నటువంటి, అంటే ఈ దేశంలో పుట్టి వేరే దేశంలో నివసిస్తూ ఉండేటువంటి అనేక మందికి మిథున రాశి వారికి ఈ వారంలో గ్రహస్థితి చాలా సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, చదువు పరంగా దేశాంతరాలు వెళ్ళినటువంటి వాళ్ళందరికీ కూడా సానుకూలమైనటువంటి వాతావరణాన్ని ఈ గ్రహస్థితి ఇస్తూ ఉన్నది. అలాగే మిథున రాశిలో ఉన్నటువంటి వారికి ఆగిపోయినటువంటి ధనము, అంటే ఎక్కడైనా స్ట్రక్ అయిపోయినటువంటి డబ్బు గాని, లేదా నష్టపోయినటువంటి ధనాన్ని తిరిగి సంపాదించుకునేటువంటి పరిస్థితుల్లో వాటికి ఎక్కువగా ఈ గ్రహస్థితి కృషి చేస్తూ ఉంటుంది. అలాగే భూపరమైనటువంటి లావాదేవీలు, అమ్మకాలు, కొనుగోలు లాంటి విషయాలు, లేదు స్థలము, ఇళ్ళు, లేదా ఏదైనా ప్రాపర్టీకి సంబంధించినటువంటి లావాదేవీలు స్ట్రక్ అయిపోయినటువంటివి ఉంటే అవి ముందుకు సాగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ వారంలోనే కోర్టుకు సంబంధించినటువంటి విషయాలు, అంటే ఎవరైనా న్యాయస్థానాలకి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే అవి కూడా కొంత సానుకూలంగా ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఏదైనా మిథున రాశి వారికి గ్రహస్థితి చాలా యోగ్యమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నది. చంద్రుని యొక్క బలం కూడా ఉన్నది. చంద్రేచ సబలే తస్య అన్నాడు. ఎప్పుడైతే చంద్రబలం కూడా ఉంటుందో మానసికమైనటువంటి పరిపక్వత, మానసికమైనటువంటి ప్రశాంతతని కూడా పొందుతారు ఈ మిథున రాశి వారు. కాబట్టి ఈ వారంలో పరిస్థితులన్నీ కూడా చాలా సానుకూలంగా ఉన్నాయి. ఉద్యోగ వ్యాపారాల పరంగా, చదువు పరంగా, అన్నిటి పరంగా కూడా గ్రహస్థితి సహకరిస్తూ ఉన్నది. మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి ఈ రాశి వారు ప్రత్యేకించి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రతిరోజు ఉదయం లేవగానే సూర్యుడికి ఒక ప్రత్యేకమైన నమస్కారం చేసుకోండి. గ్రహదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారంలో గ్రహస్థితి కొంత మెరుగుపడిందని చెప్పుకోవాలి. దశమంలోకి గ్రహాలు ఎక్కువగా కూడి ఉన్నాయి. ముఖ్యంగా చతుర్గ్రహ కూటమి వారం చివరిలో చంద్రుడితోటి కలుపుకొని 4 గ్రహాల యొక్క యుతి దశమంలో ఉన్నది. దిగ్బలయుక్తులైనటువంటి రవికుజులు కూడా దశమ కేంద్రమందు ఉన్నారు. ఈ స్థితి వల్ల ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో ఒక రకమైనటువంటి బలం చేకూరుతూ ఉంటుంది. ఇప్పటి వరకు మన ఉద్యోగం ఏమవుతుంది, ఏదైనా ఉద్యోగాన్ని కోల్పోవలసి వస్తుందేమో అనేటువంటి భయం ఉండేటువంటి వాళ్ళకి ఆ భయం తొలగిపోయి ఉద్యోగాన్ని వారు నిలబెట్టుకోవడానికి, కొత్త ఉద్యోగాలు పొందడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ గ్రహస్థితి వల్ల. అలాగే ఆర్థికంగా మెరుగవుతూ ఉండడం, సమాజంలో ఒక కీలకమైనటువంటి పదవీ బాధ్యతల్ని చేపడుతూ ఉండడము, లేదు ఒక నోటెడ్ పర్సనాలిటీగా, అంటే అందరూ కూడా గుర్తించేటువంటి విధంగా మీ యొక్క ఎదుగుదల ఉంటూ ఉండడం లాంటివి కూడా ఈ వారంలో చూడవచ్చును. భూ సంబంధమైనటువంటి లావాదేవీలు కానీ, ఉద్యోగపరమైనటువంటి విషయాలు కానీ, లేదా ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాలు కానీ, న్యాయస్థాన సంబంధమైనటువంటి విషయాలు కానీ, ఇవన్నీ కూడా కర్కాటక రాశి వారికి ఈ వారంలో కొంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికే అవకాశం ఉన్నది. అయితే అష్టమంలో ఉండేటువంటి రాహువు, 9వ స్థానంలో ఉండేటువంటి శనేశ్వరుడు, 12వ భావంలో ఉండేటువంటి గురువు అదనపు భారాన్ని కలగజేస్తారు ఆర్థికంగా. అంటే అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఈ వారంలో.
పలానాది మనం కొనకపోయినా పర్వాలేదు. ఏమి ఇబ్బంది ఉండదు. కానీ కొనవలసి వస్తుంది. దానివల్ల ఉపయోగం లేదని తెలిసినా దాని మీద ఒక రూపాయి పెట్టవలసి వస్తుంది. తద్వారా ఆ ధనాన్ని మీరు కోల్పోతూ ఉంటారు. అంటే మీరు కొనేటువంటి దాని వల్ల ఉపయోగం లేదని తెలుసు. కానీ కొనవలసి వస్తుంది. అలాగే ఈ అష్టమంలో ఉండేటువంటి, నవమంలో ఉండేటువంటి గ్రహస్థితులు ఉదర సంబంధమైనటువంటి సమస్యల్ని కలగజేస్తాయి. సరిగా ఆహారం జీర్ణం కాకపోవడము, లేదా ఏదైనా పాడైపోయినటువంటి ఆహారాన్ని తింటూ ఉండడము, లేదా తినవలసి రావడము. అంటే రాత్రి వండిపోయింది మనం ఖాళీగా ఎందుకు పాడేయడం, పొద్దున్న తినేద్దామని తింటూ ఉంటారు. అది ఫుడ్ పాయిజన్ అవుతుంది. అటువంటి వాటి వల్ల జాగ్రత్తగా ఉండండి. మరీ ముఖ్యంగా లోపలికి ఏదైతే ఆహారం తీసుకుంటున్నామో అది మంచిదా కాదా ఒకటికి 10 సార్లు ఆలోచన చేయండి. కర్కాటక రాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ రంగు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం గ్రహస్థితి కొంత మెరుగుపడింది. అష్టమంలో ఉండేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గడం ద్వారా ఒకంత మానసిక ప్రశాంతత ఏర్పడుతోంది. గతంలో చూడండి అష్టమంలో శనేశ్వరుడు, కుజుడు, రవి, బుధుడు ఇత్యాది గ్రహములు ఉండడం వల్ల అనేక రకాలైనటువంటి శరీర అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, మాట పట్టింపులు లేదా ఉద్యోగ, వ్యాపార సమస్యలు అనేక రకాలుగా ఇబ్బంది పెట్టాయి ఈ రాశి వారిని. అయితే ఇప్పుడు అష్టమంలో అన్ని గ్రహాలు వెళ్ళిపోయాయి. ఒక్క శనేశ్వరుడు తప్పితే. కాబట్టి అనేక రకాలైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ వారం చివర్లో మీ రాస్యాధిపతి అయినటువంటి రవి తిరిగి మరలా మీకు 4 నెలల తర్వాత యోగించడం అనేటువంటిది కూడా గొప్ప విషయంగా చెప్పొచ్చు. తద్వారా మరింత మీకు మానసికమైనటువంటి ఉత్తేజము, అలాగే శారీరకమైనటువంటి ఉత్సాహము ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. దశమంలో రవి దిగ్బలంతో ఎప్పుడైతే ఉంటారో కోల్పోయినటువంటి తేజస్సు తిరిగి వస్తుంది. ఆరోగ్యం తిరిగి వస్తుంది. ఉద్యోగాల్లో చాలా గొప్పగా స్థిరపడతారు. ఉద్యోగంలో ఏమైనా ఒడిదుడుకులున్నా కూడా అవన్నీ తగ్గుముఖం పడుతూ ఉంటాయి. ఈ వారంలో ప్రత్యేకించి చంద్రుని యొక్క బలం అధికంగా ఉండడం వల్ల మానసిక ప్రశాంతత చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇటు శారీరకంగాను, మానసికంగాను అభివృద్ధి పదంలో ముందుకు సాగుతూ ఉన్నది సింహరాశి వారి యొక్క పరిస్థితి ప్రత్యేకించి ఈ వారంలో. కాబట్టి అటు ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి, అనారోగ్య సమస్యలు తగ్గుతాయి, శారీరకమైనటువంటి సమస్యలు తగ్గుతాయి. మరీ ముఖ్యంగా సప్తమ స్థానమందు ఉండేటువంటి రాహుగ్రహం యొక్క స్థితి అష్టమంలో ఉండేటువంటి శనేశ్వరుడు ప్రధానంగా ఏం కలగజేస్తారంటే బద్ధకం. నానా కార్య విరోధ స్యాత్ అన్నారు. అంటే ఏ పని అయినా సరే ప్రత్యేకించి అది ఆలస్యం అవ్వడానికి గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఎప్పుడైనా సరే వాయిదా వేయడం అనేటువంటిది మంచిది కాదు. ఏదైనా ఒక పని ఉంది అంటే అది పూర్తి చేసేసుకుని కూర్చోండి. లేకపోతే బద్ధకంతోటి అది అలా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ పని కంప్లీట్ చేయవలసిన డేట్ గమ్మునొచ్చేస్తుంది. కానీ మీరు ఆ పని పూర్తి చేయడంలో వైఫల్యాన్ని పొంది తొందరపాటుగా పూర్తి చేయవలసి వస్తుంది. అంటే మీ యొక్క ఎఫిషియన్సీ తగ్గిపోతూ ఉంటుంది. లేదా మీకంటూ ఉండేటువంటి ఒక గుర్తింపు కోల్పోతారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ఒక పనిని ముందుగా పూర్తి చేసుకోవడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికై దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారంలో మిశ్రమమైనటువంటి ఫలితాలున్నాయి. ఎక్కువగా గ్రహాలన్నీ కూడా అష్టమ స్థానమందు కేంద్రీకృతమై ఉన్నాయి. అష్టమ స్థానమందు రవిగ్రహం, అష్టమ స్థానమందు కుజుడు, అష్టమంలో బుధుడు. ఈ 3 గ్రహాలు అష్టమ స్థానంలో ఉండడం ఒకంత ఇబ్బంది పెట్టేటువంటి విషయం. అయితే షష్ఠ స్థానమందు రాహువు, అలాగే ఈ వారంలో ఉండేటువంటి చంద్రుడు. ఈ 2 గ్రహాలు మాత్రమే అనుకూలిస్తున్నాయి. అందువల్ల ఈ వారంలో కొంత అప్రమత్తతతోటి ఉండాలి. దుర్దోష శత్రు సంవాదో గమనం వ్యధ అన్నది శాస్త్రం. అంటే ఏమిటి? అనవసరమైనటువంటి తగువులు, అనవసరమైనటువంటి తగాదాల్లో ఎక్కువ మీ యొక్క ఇన్వాల్వ్‌మెంట్ ఉంటూ ఉంటుంది. కాలాన్ని వృధాగా కాలక్షేపంగా పోనిస్తారు. సద్వినియోగం చేసేటువంటి పరిస్థితులుండవు. ఎంతసేపు కూడా మీకున్నటువంటి విలువైనటువంటి సమయాన్ని వృధా మాటలతోనో, అనవసరమైనటువంటి వాగ్వివాదాలతోనో, లేనిపోని కక్షలు, కార్పణ్యాలతోనో ఇటువంటి వాటితోటే మీరు పోగొడతారు తప్పితే సద్వినియోగం ఉండదు ఈ గ్రహస్థితి వల్ల. అలాగే అష్టమంలో ఉండేటువంటి కుజుడు ప్రవాసం కార్యహాని స్యాత్ కాసరోగం ప్రపీడనం అన్నారు. అంటే వచ్చేటువంటి ధనమంతా కూడా ఏంటంటే అప్పులు తీర్చడానికే సరిపోతూ ఉంటుంది.
అలాగే ఎంతసేపు ప్రయాణం చేయవలసి వస్తుంది. శారీరక, మానసిక అలసట చాలా ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల పరంగా ఒక ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళవలసి వస్తుంది. ఇటువంటి వాటన్నిటికి కూడా ఈ వారంలో అవకాశాలున్నాయి. అలాగే ఆకస్మికంగా ఏదైనా ఒక విషయం జరగడానికి, ఆకస్మికంగా అప్పటికప్పుడు ఏదైనా ఒక డెసిషన్ మీరు తీసుకోవడానికి ఈ గ్రహస్థితి ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండండి. ప్రత్యేకించి అష్టమంలో ఎక్కువ గ్రహాలున్నప్పుడు మనం వాహనాలు నడిపేటప్పుడు, కనీసం రోడ్డు దాటేటప్పుడు, లేదా మీ యొక్క తప్పిదం లేకపోయినా ఇతరుల వాళ్ళ మిస్టేక్స్ వల్ల మీరు కొంత ఇబ్బంది పడవలసి వస్తుంది. ఆ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఈ గ్రహస్థితి అష్టమంలో ఉండేటువంటి గ్రహాల తాలూకు ఇబ్బందుల నుండి బయటపడడానికై ఎక్కువగా ఈ వారమంతా కూడా సుబ్రహ్మణ్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము గ్రే కలర్ అనగా పొగరంగు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారంలో మధ్యస్థమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ప్రత్యేకించి గ్రహాలన్నీ కూడా సప్తమ స్థానంలోకే వెళుతూ ఉన్నాయి. రవి సప్తమం, కుజ సప్తమం, బుధ సప్తమం, చంద్రుని యొక్క సప్తమ స్థాన స్థితి, ఆ సప్తమానికి ఉన్నటువంటి అర్గళం, శని శుక్రుల యొక్క అర్గళ స్థితి. అంటే ఈ గ్రహస్థితి ఏమి చేస్తోంది? పీకల మీదకి తీసుకొస్తుంది ప్రతి వ్యవహారాన్ని కూడా. అంటే అవగాహన రాహిత్యంతో కానివ్వండి, లేదా కావాలనే మీరు చేసేటువంటి కొన్ని రకాలైనటువంటి విషయాల వల్ల గానివ్వండి, ప్రతీదీ పీకల మీదకొస్తుంది. అంటే మీ మీదకే వస్తుంది. మీరేం తప్పు చేసినా, చేయకపోయినా అంతా కూడా మీరే చేశారనేటువంటిది పోర్ట్రేట్ అవుతూ ఉంటుంది బయటికి. లేనిపోని నిందారోపణలు, లేదా ప్రతి వాళ్ళు మీకు వ్యతిరేకంగా మారుతూ ఉంటారు. సామంత జన విద్వేష దారాపీడాసుతామయం అన్నది శాస్త్రం. సంతానానికి ఏదైనా చిన్న అనారోగ్య సమస్యలు వస్తూ ఉండడమో, లేదా మీకు అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళందరూ ప్రతికూలంగా మారుతూ ఉండడమో, అప్పటి వరకు మీతో జతకట్టినటువంటి వాడు మిమ్మల్ని వదిలిపెట్టి ఇంకొకళ్ళతోటి జతకడుతూ ఉండడమో, ఇలాంటి అనేక రకాలైనటువంటి విషయాలు మానసికంగా ఖేదాన్ని కలగజేస్తూ ఉంటాయి. అలాగే ఈ సప్తమం అనేటువంటిది కమ్యూనికేషన్‌కి సంబంధించినటువంటి స్థానం. ఆ స్థానమందు పాపగ్రహ సంపత్తి మీ కమ్యూనికేషన్ దెబ్బతీస్తుంది. అంటే మీరు అనుకున్నటువంటి దాన్ని చెప్పలేకపోతారు బయటికి. పక్కవాడికి ఏమర్థమవుతుంది? మీరు అనుకున్నది వేరే రకంగా అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే మీరు చెప్పలేకపోతారు. ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ సరిగ్గా జరగదు. అలాగే ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల, లేదా మీ భావాల్ని వ్యక్తీకరించకపోవడం, లేదా సరిగ్గా ఉండకపోవడం వల్ల ఏమవుతుంది అంటే, ఎదుటి వాళ్ళు అపార్థం చేసుకుంటారు. మీ ఆలోచన ఒకటి, వాడు అర్థం చేసుకునేది ఒకటి. ఈ అపార్థాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. దీనివల్ల కూడా అనేక రకాల సమస్యలు. నేను అలా అనలేదు కదా! ఎందుకలా అర్థం చేసుకుంటావు అని అనుకుంటూ ఉంటారు మీలో. సరే ఇవన్నీ కూడా ఈ కమ్యూనికేషన్ గ్యాప్ గానివ్వండి, ఇవన్నీ కూడా ఈ వారంలో జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ మానసికంగాని ఇబ్బంది పెడతాయి. తప్పితే ఉద్యోగపరంగా గాని, వ్యాపార పరంగా గాని ఇబ్బందులేవి కూడా ఈ వారం కనబడడం లేదు. ఆర్థికంగా కూడా ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి కొంత సానుకూలంగానే ఉన్నది. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి చాలా తక్కువగా మాట్లాడుతూ ఉండండి. దక్షిణామూర్తి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. కారణం యోగించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. ఉపజయ స్థానమైనటువంటి త్రిషాఢయాలు అనేటువంటి 3 షట్ ఆయములు అంటారు. అందులో పాప గ్రహాలు ఎప్పుడైతే గోచార రీత్యా సంచారం చేస్తాయో విపరీతమైనటువంటి యోగం పడుతుంది. షష్ఠ స్థానమందు కుజుడు, షష్ఠ స్థానమందు రవి, షష్ఠ స్థానమందు బుధుడు ఉండడం, అలాగే చంద్రబలం ఉండడం. చంద్రేచ సబలేతస్య అన్నారు. ఇది చాలా గొప్ప గ్రహస్థితి. ప్రత్యేకించి మీకు ఇది ఎలా ఫలితాన్ని చూపెడుతుంది? షష్ఠే రవౌ సుసౌఖ్యాదిన్ యత్ర కార్యార్థ సాధనం. ఏది అనుకుంటే అది చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు. అలాగే రుణ బాధలకి, రోగ బాధలకి, శత్రు బాధలకి కారణమైనటువంటి గ్రహం కుజుడు ఆ కారక స్థానంలోనే ఉన్నప్పుడు ఆ బాధలన్నింటినీ తీసేస్తాడు. అంటే శత్రువుల బాధలు లేకుండా చేస్తాడు. రుణ బాధలు లేకుండా చేస్తారు. అలాగే అనారోగ్య సమస్యలు లేకుండా చేస్తారు. ఆ షష్ఠ స్థానమందు కుజుడు ధాన్యలాభో, ధనలాభో, వస్త్రలాభో, యశస్తథ అన్నారు. అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని తీసేయడమే కాకుండా వస్త్రలాభాన్ని, ధాన్యలాభాన్ని, ధనలాభాన్ని, యశస్తథ అంటే కీర్తి ప్రతిష్టల్ని పెరిగేలా చేస్తాడు. అంటే మంచి పేరు పెరిగేలా చేస్తాడు. ఎక్కడైతే మీరు తలదించుకున్నారో అక్కడే మరలా తలెత్తుకునేలా చేస్తాడు ఈ కుజుడు. ఈ రవి కుజ బుధుల యొక్క కాంబినేషను, బుధుడు బుద్ధికారకుడు అవుతూ ఉండడము, చంద్రుడు మనక్కారకుడు వారం చివరిలో షష్ఠ స్థానానికి వెళుతూ ఉండడము, 4 గ్రహాలు 6వ స్థానంలో యోగిస్తూ ఉండడం వల్ల
మాయ కిందే ప్రజలు వస్తారు మీ దగ్గరికి. మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి వాళ్ళందరూ మరలా తిరిగి మీ దగ్గరికి చేరుకుంటూ ఉండడము, మీ సలహాలు, సూచనలు అడుగుతూ ఉండడము, లేదా ఏదో ఒక అవసరం మీతో వారికి ఉంటూ ఉండడము, ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇటు ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి అభివృద్ధి చెందుతుంది ఈ వారంలో వృశ్చిక రాశి వారికి. ఉద్యోగపరమైనటువంటి ఎదుగుదల కనబడుతూ ఉన్నది. వ్యాపారపరమైనటువంటి ఎదుగుదల కనబడుతూ ఉన్నది. అలాగే ఫ్లక్చుయేషన్స్ ఏవి ఉండవు లైఫ్‌లో. చాలా ప్లెయిన్‌గా, ప్రశాంతంగా ఈ వారం అంతా కూడా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. ఈ వారంలో వృశ్చిక రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై ఎక్కువగా అష్టమ గురు దోష నివారణార్థం అని సంకల్పం చెప్పుకుని ప్రతి గురువారం నాడు శనగలు గాని, శనగపప్పు గాని, శనగపిండితో చేసిన పదార్థం గాని, పసుపు రంగు పళ్ళు గాని దానం చేయాలి. ప్రతిరోజు దక్షిణామూర్తి ఆరాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలున్నాయి. కారణం ఏంటి అంటే అర్ధాష్టమ స్థానమందు అంటే ఈ రాశి వారిని పీడించేటువంటి స్థానం నుండి పాపగ్రహాలు అన్నీ పక్కకి తప్పుకున్నాయి. ఒక్క శనేశ్వరుడు ఒక్కరే మిగిలారు. మొన్న గమనించండి, రాహు తృతీయ స్థానంలో అవయోగం, చతుర్థమందు కుజుడు, చతుర్థమందు రవి, చతుర్థమందు శనేశ్వరుడు, ఇలా అనేక రకాలైనటువంటి గ్రహాలు చతుర్థ స్థానం మీద పనిచేసాయి. అందువల్ల ఏమవుతుంది, గత 2-3 వారాలుగా కుటుంబపరమైనటువంటి సమస్యలు లేదా విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో సమస్యలు, రిజల్ట్ టైము ధనురాశిలో పుట్టినటువంటి పిల్లలకి అనుకున్న మార్కులు ఒకటి, వచ్చిన మార్కులు ఒకటి. అలాగే కాన్సంట్రేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లోను, ఇంటర్వ్యూస్‌లోను సరైనటువంటి అవుట్‌పుట్ మీ దగ్గర నుండి రాలేకపోవడము, లేదా కుటుంబంలోనే అనేక రకాల సమస్యలు ఉండడము, లేదా అంతఃక్లేశం గృహశ్చిద్రం సౌఖ్యహానిమ భోజనం. అప్పటి వరకు కాపాడుకుంటూ వస్తున్నటువంటి రహస్యాలన్నీ కూడా ఇంటి గుట్టు ఎవడికో బయట వాడికి తెలుస్తూ ఉండడము, తల్లిగారికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయాలు, లేదా వాతశూలం మనక్లేశం భయం స్వస్థాన హానికృతం. అంటే ఇంట్లో ఉండాలని అనిపించేది కాదు. ఇవన్నీ గత వారంలో ఉండేటువంటి విషయాలు. ఈ వారం నుండి ఏమైంది, ఈ చతుర్థ స్థానంలో ఉన్న గ్రహాలన్నీ వెళ్ళిపోయాయి. భాగ్యహాని భయం క్రూరహ అన్నాడు. చతుర్థమందు కుజుడు మానసిక భయాన్ని కలగజేస్తాడు. ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేవు. ఒక్క శని ఒక్కరే ఉన్నారు. దానివల్ల పెద్ద ప్రమాదం లేదు. ఎందుకంటే ఇన్ని గ్రహాల తాలూకు చెడు ఫలితాలను అనుభవించిన తర్వాత శనేశ్వరుడు ఇచ్చేటువంటి ఫలితాలు ఏమీ అంత ప్రమాదంగా ఉండవు. సరే, ఇక్కడ పాజిటివ్ విషయం ఏంటి అంటే పంచమంలోకి బుద్ధుడు వెళ్ళడం. ఇక్కడ బుద్ధి బుర్రలో పాదరసం పోసినట్టు పనిచేస్తుంది. అంటే అప్పటి వరకు రానటువంటి ఐడియాలన్నీ ఇప్పుడు వస్తూ ఉంటాయి. అబ్బో! ఈ థాట్ మనకి మొన్నే వచ్చుంటే ఇన్ని రోజులు మనం వదిలిపెట్టే వాళ్ళం కాదు కదా అనేటువంటి విషయం మీద కొంత మీకు ఇలా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ధనురాశి వారికి ఈ వారం నుండి బర్డెన్ తగ్గుతుంది. ప్రత్యేకించి మీరు అనుభవిస్తూ ఉన్నటువంటి బాధలు తగ్గుతాయి. ఏదో విపరీతమైన యోగం అని చెప్పను గాని బాధలు తగ్గుతాయని మాత్రం మనం చెప్పవచ్చును. ఈ వారంలో ఆ మానసిక ప్రశాంతతను మీరు అనుభవించగలుగుతారు. ఉద్యోగ వ్యాపారాల పరంగా సానుకూలమైనటువంటి ఫలితాలుంటాయి. కుటుంబ పరంగా సౌఖ్యం ఉంటుంది. ఈ వారంలో ధనురాశి వారు మరింత శుభ ఫలితాలను పొందడానికై ఎక్కువగా గణపతి ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అంత చెప్పుకోదగ్గగా కనబడడం లేదు. ఎందుకు అంటే అర్ధాష్టమ స్థానంలోకి గ్రహాలు వెళ్ళాయి. అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ కుజుడు, ఇవి రెండే కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహ సంపత్తులు. ఈ రాశి వారికి రాహు బలం ఉన్నది, శని బలం ఉన్నది, అలాగే శుక్ర బలం ఉన్నది, బుధ బలం ఉన్నది, చంద్ర బలం ఉన్నది. యోగించే గ్రహాలు అలాగే ఉన్నాయి. కానీ రవి కుజులు ఎప్పుడైతే చతుర్థంలోకి వెళతారో కొన్ని విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అవి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఒకటి, ఇంటి గుట్టు బయటికి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అంతఃక్లేశం గృహశ్చిద్రం సౌఖ్యహానిమ భోజనం అన్నాడు. అంటే అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి ఇంటి వాతావరణాన్ని కొంత ఈ గ్రహస్థితి పాడు చేస్తుంది. భాగ్యహాని భయం క్రూరహ, అనవసరంగా ధనాన్ని కోల్పోయేటువంటి వాతావరణం ఉంటుంది. ఈ 2 విషయాలు మాత్రం మకర రాశి వారు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 విషయాల్ని గనక మీరు అధిగమించగలిగితే మిగతా విషయాల వల్ల ఏ విధమైన సమస్య రాదు. ఎందుకంటే అటు శని కాపాడుతూ ఉన్నారు, రాహువు కాపాడుతూ ఉన్నారు. ఆర్థికంగా నష్టమేం వాటిల్లదు. ఎందుకు ఇక్కడ చతుర్థమందు రవికుజులు మీకు ఆర్థికంగా ఏదైనా నష్టాన్ని కలగజేసిన సౌభాగ్య భాగ్యం ఆరోగ్య 2లో ఉన్నటువంటి రాహు ధనాన్ని ఇస్తున్నాడు. మాయ కిందే డబ్బు వస్తుంది, మాయ కిందే డబ్బు పోతూ ఉంటుంది. నిలకడ అనేటువంటిది ఉండదు. అంటే డబ్బు నిలబడ్డం అన్నది ఉండదు. అది ప్రధానమైనటువంటి సమస్య మకర రాశి వాళ్ళకి.
సరే విద్యా సంబంధమైన విషయాలు, అలాగే దూరత్ర విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళకి ఇది మాత్రం కొంత ఇబ్బంది పెడుతుంది ఈ గ్రహస్థితి. వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. విదేశాల్లో ఉండేటువంటి మకర రాశి వారికి ఉద్యోగము లేదా వ్యాపారానికి సంబంధించిన విషయాలపైన ఈ గ్రహస్థితి ప్రభావం పడుతూ ఉంటుంది. అలాగే మకర రాశి వారిలో ఉండేటువంటి స్త్రీలపై ప్రత్యేకించి వ్యతిరేకత, కావాలని మీ మీద దుష్ప్రచారం జరుగుతూ ఉండడం, కావాలని మీ మీద ఏదైనా నిందారోపణలు చేయడం, ఇటువంటి వాటికి అవకాశం ఉంటుంది. సరే ఈ గ్రహస్థితి నుండి కొంత బయటపడాలి అంటే ప్రతిరోజు ఉదయం లేవగానే సూర్యుడికి ఒక నమస్కారం చేయడం ద్వారా అర్ధాష్టమ రవి దోషం పోతుంది. ప్రతిరోజు సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం ద్వారా కుజ దోషం పోతుంది. ఈ రెండు విషయాలని దృష్టిలో పెట్టుకోండి, శుభ ఫలితాలు వస్తాయి. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 3, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఇది అనుకూలమైనటువంటి వారము. గత వారం చెప్పుకున్నాం వచ్చే వారం ఇంకా బాగుంటుంది అని. గత వారంలో కుజబలం లేదు, రవి బలం తక్కువ. ఈ వారంలో కుజుడు తృతీయము, రవి తృతీయము, చతుర్థమందు శుక్రుడు, పంచమమందు గురుడు, జన్మరాశి యందు చంద్రుడు. ఇక్కడ చంద్రుడు జన్మరాశి యందు సంచరించడం వల్ల శరీర సౌఖ్యం, ఆరోగ్యం, సంతోషో, ధనమున్నతి అన్నది శాస్త్రం. డబ్బుని ఆకర్షించగలుగుతారు, ప్రజల్ని ఆకర్షించగలుగుతారు, పదవిని ఆకర్షించగలుగుతారు. ఇలా జనాకర్షణ, ధనాకర్షణ ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. అలాగే మీ సంబంధమైనటువంటి వృత్తి ప్రవృత్తుల్లో విపరీతమైనటువంటి అనుకూలతని ఈ గ్రహస్థితి చక్కగా కుంభరాశి వారికి కలగజేస్తూ ఉంటుంది. అలాగే పంచమమందు ఉండేటువంటి గురుడు మేధస్సునిస్తారు, చతుర్థమందు ఉండేటువంటి శుక్రుడు లగ్జరీనిస్తారు, తృతీయమందు ఉన్నటువంటి రవికుజులు ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ, బంధువులు మిత్రులు కలిసి ఉండడానికి, ఆరోగ్యానికి అవకాశాన్ని ఇస్తారు. అలాగే రెండవ స్థానమందు ఉన్న శనేశ్వరుడు ఒక్కరే ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో, సదాక్లేశం వృధా వైరం. అక్కర్లేని తగువుల్లో ఇన్వాల్వ్ అవ్వకండి. ఒక చోట మీ సమయం పోతోంది అనుకుంటే అటువైపుకి వెళ్ళకండి. జన్మ రాహువు కూడా జూదము, స్పెక్యులేషను, బెట్టింగ్లు ఇటువంటి వాటిని ప్రోత్సహిస్తాడు. అటువంటి వాటి జోలికి వెళ్ళకండి. ఇప్పుడిప్పుడే మీ దగ్గరికి డబ్బు వస్తుంది, అనవసరంగా దాన్ని పోగొట్టుకునేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళకండి. కొంతకాలం కంట్రోల్‌లో ఉంచుకోండి. ఈ వ్యసనాలు గానీ, ఈ జూదము గానీ, ఈ స్పెక్యులేషన్ గానీ, లేదా మరే ఇతరత్ర వ్యసనములను గానీ కొంత కంట్రోల్‌లో పెట్టుకోండి. తత్ఫలితంగా ఈ వారం చివరకొచ్చేసరికి అద్భుతమైనటువంటి ధనాన్ని మీరు పోగు చేయగలుగుతారు. మంచి అవకాశాలొస్తాయి, మంచి ఉద్యోగ అవకాశాలొస్తాయి, మంచి పేరొస్తుంది, మంచి పలుకుబడొస్తుంది. అన్ని విధాలుగాను కూడా గ్రహస్థితి సహకరిస్తుంది. కాబట్టి కుంభరాశి వారికి ఈ వారం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలున్నాయి. మరిన్ని శుభ ఫలితాలని కుంభరాశి వారు సాధించడానికి ఎక్కువగా ఈ వారమంతా కూడా లక్ష్మీదేవి యొక్క మంత్రాన్ని కానీ, లేదా లక్ష్మీనారాయణ హృదయం కానీ, లక్ష్మీ అష్టోత్తరం కానీ పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. అయితే గత వారంతో పోల్చుకుంటే ఒకంత మంచి ఫలితం కిందే చెప్పొచ్చు. ఎందుకంటే జన్మరాశి స్థిత కుజుని యొక్క దోషం పోయింది, జన్మరాశిలో ఉండే రవి దోషం పోయింది, జన్మరాశిలో ఉండే బుధ దోషం పోయింది. అంటే ఇక్కడ మీరు గమనించండి, గ్రహాలు అనుకూలంగా లేకపోయినా పర్వాలా, ప్రతికూలంగా మాత్రం ఉండకూడదు. జన్మ కుజుడు గాని, జన్మ రవి గాని ఎంత ఇబ్బంది పెడతారు. మీకున్నటువంటి అర్గళం ఏంటి? పాపార్గళం. జన్మ శని ఉన్నారు, వ్యయంలో రాహు ఉన్నారు, ఈ రవి 2వ స్థానంలో ఉన్నారు. అంటే ఒక కర్తరి అన్నమాట. మనిషిని ఇలా ఒక ఒక మామూలుగా లార్జ్ సైజు ఉన్నటువంటి వాడు స్మాల్ సైజ్ షర్ట్ వేసుకుంటే ఎలా ఉంటుంది? ఉక్కిరిబిక్కిరి అయిపోతాడు. అలాగే ఈ గ్రహస్థితి మిమ్మల్ని ఎటూ కదలనివ్వకుండా చేసింది. చేసే పని నచ్చదు, నచ్చిన పని చేయలేము, ఎక్కడికో వెళ్ళాలని అనుకుంటూ ఉంటాం, వెళ్ళడానికి అవకాశం ఉండదు, అలానే ఇక్కడ ఉండడానికి ఇష్టం ఉండదు. నచ్చినటువంటి వ్యక్తులతోటి గొడవలు అవుతూ ఉంటాయి, వాళ్ళు మిమ్మల్ని సరిగా అర్థం చేసుకోరు. ఎవడో మీరు చెప్పే మాట వింటే ముందు మీరు చెప్పేది వినకుండా మీ మీద నిందారోపణలు వేస్తూ ఉంటారు. ప్రతిదీ మీకు వ్యతిరేకంగానే జరుగుతూ ఉంటుంది. ఏంటో నెగెటివ్ అంతా నా దగ్గరే ఉందేమో అని బాధపడుతూ ఉంటారు. ఇలా మీనరాశి వారికి ఇబ్బందులు చాలా అధికంగా ఉన్నాయి. ఏమంటే వాళ్ళ దగ్గర ఈ గ్రహస్థితి అంతా కూడా నెగటివిటీ. ఇదంతా కూడా తగ్గింది ఈ వారంలో. ఏమైంది? రవి, కుజుడు, బుధుడు రాశి మారిపోయి వెళ్ళిపోయారు. తద్వారా బుధుడు యోగిస్తున్నారు. చంద్రబలం ఉన్నది ప్రధానమైనటువంటి విషయం. లాభంలో చంద్రుడు ఉన్నారు. చంద్రుడు లాభంలో ఉండడం వల్ల మనస్సౌఖ్యం, సదానందం, ఇష్టగృహ సుభోజనం, నచ్చినటువంటి విషయాలు జరుగుతాయి. నచ్చినటువంటి వ్యక్తులతోటి సంభాషణ, నచ్చినటువంటి భోజనం,
నచ్చినటువంటి ఇంటిలో భోజనం చేస్తూ ఉండడం లాంటి అనేక రకాలైనటువంటి అంశాలు ఉన్నాయి. కాబట్టి మీనరాశి వారి గ్రహస్థితి మెరుగుపడుతూ ఉన్నది. ఈ నెల దాటితే గురుబలం పెరుగుతుంది. అది ఇంకా మంచిది. రానున్నటువంటి వారాలన్నీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ వారం తర్వాత రవి మారతారు. ఇన్‌ఫాక్ట్ ఈ వారం చివరిలోనే రవి మారతారు కాబట్టి అది చాలా గొప్ప బలం. కాబట్టి సంకల్ప బలం ముఖ్యం. ముందుకు వెళ్ళండి. గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. ఉత్సాహంతోటి పనిచేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ.